హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను అప్రాక్సిమేట్లీ ఈ వీడియో అనేది నా ప్రీవియస్ వీడియోస్తో పోలిస్తే ఈ వీడియో అనేది కొంచెం కంప్లీట్ డిఫరెంట్గా చేస్తున్నాను. సో ఏంటంటే నేను ఒక 4 ట్రేడ్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈ 4 ట్రేడ్స్ని ఎందుకు తీసుకున్నాను, ఆ ప్రీవియస్ మార్కెట్ ఒక క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి అనేది నేను ప్రతి ఒక్క క్యాండిల్లో ప్రతి ఒక్క ఈ 4 ట్రేడ్స్ వాటి యొక్క ప్రీవియస్ ట్రేడ్స్ ఏం చెప్పాయి అండ్ ప్రజెంట్ నేను తీసుకున్న ట్రేడ్ ఎందుకు విన్ అయ్యాను అనేది నేను ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను అనమాట. సో ఐ హోప్ మీరు ఫుల్ వీడియో చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ నేను అనేది ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఎందుకు సెల్ ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఈ క్యాండిల్ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ కంప్లీట్గా వీక్ అయిపోయారు. ఓకే, ఈ వీక్ అయిన సెల్లర్స్ ఏం చేశారంటే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఒక స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేశారనమాట. అంటే ఈ బాడీతో పోల్చుకుంటే మనకి ఈ బాడీ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేశారు. అంటే ప్రతి ఒక్క క్యాండిల్లో ఈ వీక్ అయిన సెల్లర్స్ ఇక్కడ వీక్ అయ్యి ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారు. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది సెల్ తీసుకున్నాను. అండ్ నాకు ఎస్ఎంఏ డైరెక్షన్ కూడా ఏంటంటే ఒక క్లియర్ కట్గా ఒక డౌన్ డైరెక్షన్ చూపించింది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను సెల్ తీసుకున్నాను. ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకి బుక్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఏం చెప్తుంది ఏంటి అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలండి. సో కమింగ్ టు ద స్టాక్ మార్కెట్ కానీ ఫారెక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ బైనరీ ఆప్షన్స్ ఏంటంటే మన నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్షన్ మీదే ఉంటుంది అనమాట. లైక్ మనం ఏంటంటే 1 మినిట్ 5 మినిట్స్ దాన్ని మనం చేసిన బట్టి ఉంటుంది. సో నేను మాక్సిమం 1 మినిట్ మీద నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఇలా ఏంటంటే నేను ప్రతి ఈ వీక్ అయిన సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్ అవడంతో సో ప్రతి ఒక్క క్యాండిల్లో వాళ్ళ యొక్క స్ట్రాంగ్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది సెల్ ప్రెడిక్ట్ చేశాను. ట్రేడ్ కూడా ప్రాఫిట్లోకి బుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నాకేంటంటే బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ నాకు షార్ట్ ట్రేడ్ అనమాట. ఇంకా నేను వితౌట్ ఎనీ డౌట్ నేను ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడ్ కూడా నాకు ప్రాఫిట్లోకి బుక్ అయిపోయింది. ఓకే, సో సెకండ్ ట్రేడ్ సో ఇది సెకండ్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఈ సెకండ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటే, సో ఫస్ట్ ఏంటంటే మొత్తం మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్గా ఒక సైడ్ వే అనేది వెళ్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ అనేది ఒక కంప్లీట్గా సైడ్ వే అనేది వెళ్తుంది. సో ఈ సైడ్ వేలో కూడా నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్ట్రాంగ్ అయిన సెల్లర్స్ ఇక్కడ ఈ వీక్ అయిన సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేశారు. స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెల్లర్స్ రాకుండా ఏమయ్యారంటే ఇక్కడ ఈ వీక్ అయిన బయస్ బాడీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేశారు. ఈ బాడీలో ఇంక్రీజ్ చేశారు. సో ఈ బయర్ బాడీలో నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, దీని యొక్క విక్తో పోల్చుకుంటే నాకు ఇక్కడ ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. ఈ బయర్ బాడీ అనేది పైన ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. అంటే బయర్స్ వస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ ఇండికేషన్ అనేది వచ్చింది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఇండికేషన్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క సెల్లర్ బాడీ చూడండి. ఈ యొక్క సెల్లర్ బాడీ చూసుకుంటే ఈ యొక్క సెల్లర్ బాడీ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అయ్యింది. అంటే వాళ్ళ యొక్క బాడీ అనేది డిక్రీజ్ చేశారు. సో డిక్రీజ్ చేసిన తర్వాత ఏమైందంటే వీళ్ళ కింద ఒక లో క్రియేట్ చేయలేదు, అలాగని హై కూడా క్రియేట్ చేయలేదు. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు అని అర్థం అనమాట. సో అండ్ ఇక్కడ నాకు ఆల్రెడీ ఫస్ట్ ఒక ఇండికేషన్ వచ్చింది కదా, బయర్ అనేవాళ్ళు ఇక్కడ న్యూ హై క్రియేట్ చేసి నాకు ఫస్ట్ ఇండికేషన్ ఇచ్చేసారు. అది ఫస్ట్ ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ ఈ స్ట్రాంగ్ అయిన సెల్లర్స్ ఇక్కడ వీక్ అయిపోయారు. అంటే ఈ బాడీ అనేది డిక్రీజ్ చేశారు. హై క్రియేట్ చేసి లోగో క్రియేట్ చేయలేదు. ప్రీవియస్గా ఈ బయస్ హై క్రియేట్ చేశారా కదా. సో అంటే నెక్స్ట్ కంపల్సరీగా బయస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది నేను బై అని ప్రిడిక్ట్ చేశాను. ట్రేడ్ కూడా ప్రాఫిట్లోకి బుక్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నేను అది గ్రాప్ చేస్తున్నాను అనమాట. సో లైక్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద ఎప్పుడు కూడా నేను చేయనండి. సో మ్యాక్సిమం ఏంటంటే క్యాండిల్ ముందు బాడీస్ ఏవైతే 2-3 ముందు ఉన్న క్యాండిల్స్ బాడీస్ వాటి యొక్క హైస్ అని చెప్పాయి, వాటి యొక్క లోస్ అని చెప్పాయి. ఇలా ప్రతి ఒక్కటి ఇండికేటర్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్క క్యాండిల్ కంపల్సరీగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందండి. సో అది మనం ఏంటంటే ఎలా అబ్జర్వ్ చేయాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ క్యాండీ మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఇస్తుంది. ప్రతి క్యాండీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది మనం గ్రాప్ చేయగలగాలి. సో అదే మనం గ్రాప్ చేసుకుంటే కనుక కంపల్సరీగా ట్రేడర్స్ అని వినుతాం. మ్యాక్సిమం ఒక 10 ట్రేడ్ చేసుకుంటే 10లో 8 కంపల్సరీగా విన్ అవ్వచ్చండి. ఓకే, సో నేను ఇప్పుడు థర్డ్ ట్రేడ్.
సో ఫ్రెండ్స్ ఇది థర్డ్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఈ థర్డ్ ట్రేడ్ నేననేది సేల్ తీసుకున్నాను. సో ఎందుకు సేల్ తీసుకున్నాను అనుకుంటే, సో మీరిక్కడ చూడొచ్చు. ఈ బయర్, ఇక్కడ బయర్స్ వచ్చారు. ఈ యొక్క ఐ మీన్ లైక్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఏంటంటే కంప్లీట్‌గా వీక్ అయిపోయారు. అంటే వాళ్ళు స్ట్రెంత్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇది అంత స్ట్రెంత్ క్రియేట్ చేయకపోగా ఇక్కడ ఈ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ కంటిన్యూషన్‌గా వచ్చేసారు. అండ్ మళ్ళీ ఈ ఎవరైతే వీక్ అయిన బయర్స్ ఉన్నారో, ఈ బయర్స్ మళ్ళీ రావడానికి ట్రై చేశారు. బట్ ఏంటంటే అంత స్ట్రెంత్ క్రియేట్ చేయకపోగా ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాడీ అనేది ఇక్కడ క్రాస్ చేసి ఇక్కడ ఒక న్యూ లో క్రియేట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క విక్ ఎక్కడుంది, ఈ యొక్క విక్ ఎక్కడుంది. సో లో క్రియేట్ చేశారు. అండ్ తర్వాత ఏమైందంటే, సో ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్స్ మళ్ళీ కంటిన్యూషన్‌కి వచ్చేసారు. బికాస్ ఆఫ్ దిస్ న్యూ లో. సో లో లో ఇక్కడ లో రావడంతో ఈ సెల్లర్స్ కంటిన్యూషన్‌గా వచ్చేసారు. అండ్ ఇక్కడ నాకు బయర్స్ కూడా స్ట్రాంగ్‌గా లేరు కదా! సో అంటే బయర్ స్ట్రాంగ్‌గా లేనప్పుడు నాకు ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు? సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను సెల్ ప్రిడిక్ట్ చేశాను. ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయిందనమాట. సో ఏంటంటే ప్రతి ఒక్క బయర్ క్యాండిల్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ చూపడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే అంత స్ట్రెంత్ క్రియేట్ చేయకపోగా సెల్లర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. అండ్ ఎస్ఎంఐ 50 కూడా నాకేంటంటే ఒక క్లియర్ కట్‌గా ఒక డౌన్ డైరెక్షన్ చూపించింది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను సేల్ తీసుకున్నాను. సెల్ ట్రేడ్ అనేది కూడా ప్రాఫిట్‌లోకి బుక్ అయిపోయిందనమాట. ఓకే. సో ఇది థర్డ్ ట్రేడ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోర్త్ ట్రేడ్ సో ఫ్రెండ్స్ ఇది నా ఫోర్త్ ట్రేడ్ అనమాట. ఈ ఫోర్త్ ట్రేడ్ ఏంటంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఎస్ఎంఐ 50 అనేది డౌన్ డైరెక్షన్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ కన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్‌లో వాళ్ళ యొక్క వీక్‌నెస్ క్రియేట్ చేసి తర్వాత ఏంటంటే ఈ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యారు. ఓకే. వాళ్ళ యొక్క బయర్స్ ఇక్కడ స్ట్రెంత్ చూపించడంతో ఇక్కడ ఇంక్రీజ్ అయ్యారు. నెక్స్ట్ కూడా బై రావడం రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ వీక్‌నెస్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ వీక్‌నెస్ అవ్వడంతో అండ్ బయర్స్ రావడంతో సో బై క్యాండిల్ అనేది వచ్చింది. సో ఇవి సమ్ కన్ఫర్మేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీక్ అయిన సెల్లర్స్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్‌గా వచ్చారు. ఓకే. దట్ టు విత్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్‌తో ఒక స్ట్రాంగ్‌నెస్ క్రియేట్ చేశారు. అండ్ మనకి ఎవరున్నారు ఎస్ఎంఐ 50 ఏం చూపిస్తుంది? డౌన్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. సో ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది సెల్ ప్రిడిక్ట్ చేశాను. అండ్ దట్ టు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రైస్ అనేవాళ్ళు నాకు ఇక్కడ ఉన్నారు. సో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కంపల్సరీగా ఒక సెల్ ట్రేడర్ కంపల్సరీగా రావాల్సిందే. ఓకే. సో ఇలా ఏంటంటే ఈవెన్ దో ఇక్కడ బయర్ స్ట్రాంగ్‌గా ఉన్నా సరే నేను సెల్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఈ యొక్క సెల్లర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ వస్తే. సో ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను సెల్ ప్రిడిక్ట్ చేశాను. ట్రేడ్ కూడా ప్రాఫిట్‌లోకి బుక్ అయిపోయిందనమాట. సో ఇలా ఏంటంటే మనం ఒక ప్రతి క్యాండిల్ మనం డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి క్యాండిల్ సమ్‌హౌ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే. సో ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక నాకు యూట్యూబ్ కింద కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకేమైనా పర్సనల్‌గా ఈ ప్రతి ఒక్క క్యాండిల్ ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఏంటి ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే గనుక నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.